పేజ్ నెంబర్ 101. సిక్స్త్ ప్రాబ్లం చూడండి. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. ఫైండ్ ద యాంగిల్స్. ఇక్కడ మనకి ఓన్లీ రేషియో ఇచ్చారు, 1:2:3 రేషియో ఇచ్చారు. మనం ఆ యాంగిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 3 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, సి సిక్స్త్ ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద గివెన్ రేషియో? The ratio of angles. The ratio of angles. The ratio of angles equal to how many? What is the ratio? 1:2:3. 1:2:3. Okay children, next. Angle sum property enti? What is the angle sum property? Sum of 3 angles equal to 180 degrees. Okay, so sum of the terms of the ratio, sum of the terms of the ratio is equal to sum of the terms of the ratio అంటే ఈ సమ్ రేషియోని సమ్ చేయాలన్నమాట. దట్ మీన్స్ ఎడిషన్. దట్ మీన్స్ 1 + 2 + 3 is equal to 6. 1 + 2 + 3 is equal to 6. Okay children, next angle sum property. Sum of 3 angles equal to sum of 3 angles. Sum of 3 angles equal to 180 degrees. Sum of 3 angles equal to 180 degrees. ఇది ఎలా వచ్చిందంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి sum of 3 angles equal to 180 degrees. ఇప్పుడు మనం ఆ 3 యాంగిల్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్ యాంగిల్ చూడండి. ఫస్ట్ యాంగిల్ అంటే ఇక్కడ ఉన్న రేషియోలో ఫస్ట్ వన్ తీసుకోవాలి. 1:2:3 కదా, ఇది ఫస్ట్ యాంగిల్ అనుకోండి, ఇది సెకండ్ యాంగిల్, ఇది థర్డ్ యాంగిల్. సో ఫస్ట్ యాంగిల్ 1 బై వాట్ ఈస్ ద టోటల్ రేషియో? సమ్ ఆఫ్ ద రేషియో ఎంత? 6 ఇంటూ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 3 యాంగిల్స్? 180 degrees. ఓకే చూడండి, అర్థమవుతుంది కదా. 1/6 ఎలా వచ్చిందంటే ఇక్కడ ఇచ్చిన రేషియోలో ఫస్ట్ రేషియో 1 బై వాట్ ఈస్ ద టోటల్ సమ్ ఆఫ్ ద రేషియో? 1 + 2 + 3 6 వచ్చింది కదా. 1/6 ఇంటూ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఎంత? 180 కదా. సో 1/6 into 180 degrees. Now this value ఎంత చిల్డ్రన్? 180. 180 to 1, 180/6. Okay children, 6 ones are 6, 6 threes are 30. Okay, 30 degrees. Okay, so first angle is equal to 30 degrees. First angle is equal to 30 degrees. Now second angle. What is the second ratio? 2 by total 6. 2/6 into 180. 2/6 into 180 degrees. Okay children, that means 2 into 180 degrees by 6. ఈ రెండు మల్టిప్లికేషన్ కదా, న్యూమరేటర్ అండ్ దిస్ హోల్. ఓకే, 2 into 180/6. దిస్ వన్ 630s. ఓకే children, 2 into 30 degrees. 2 into 30 degrees 60 degrees. ఇక్కడ రిమైనింగ్ 2 ఉంది. ఇక్కడ 630s 180 కదా, సో 30 into 2 60 degrees. నెక్స్ట్ థర్డ్ యాంగిల్. Third angle is equal to what is the third angle? 3/6 into 180. That is equal 3 into 180 degrees by 6. That is equal 6 how many times going? 30 times. 6 ones are 630s కాబట్టి so 3 into 30 90 degrees. 3 into 30 90 degrees అవుతుంది. Okay children, so this is 30 degrees. Okay, so first angle is equal 30 degrees, 60 degrees, 90 degrees. Therefore the angles is equal to 30, 60, 90. Okay, sum of these 3 angles is equal to 180 రావాలి. 90 + 60 150, 150 + 30 180 అవుతుంది. ఓకే చలో, సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇట్లా రేషియో ఇచ్చి యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ద రేషియోస్ చేయాలి. అంటే 1 + 2 + 3 = 6 వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. సో ఫస్ట్ యాంగిల్ అయినప్పుడు ఫస్ట్ రేషియో బై టోటల్ రేషియో ఇంటూ 180. సెకండ్ యాంగిల్ అంటే సెకండ్ రేషియో బై టోటల్ రేషియో ఇంటూ 180. ఓకే చలో, నోట్ డౌన్. ఓకే చలో, నోట్ డౌన్. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి. ఇన్ ద ఫిగర్ సెవెంత్ వన్, ఇన్ ద ఫిగర్ DE parallel BC. The figure DE parallel BC, angle A is equal to 30 degrees and angle B is equal to 50 degrees. Find the value of x, y, z. Find the value of x, y, z. See, seventh one. DE parallel BC.
అంటే డిఈ ప్యారలల్ బీసీ అంటే డిఈ బీసీ రెండు కూడా ప్యారలల్ అన్నమాట. ఆ రెండు ప్యారలల్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ 50 డిగ్రీస్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ అవుతుంది, ఎందుకంటే వన్ సైడ్ టూ యాంగిల్స్ ఈక్వల్ కదా. లేదంటే దిస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, దిస్ టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది కదా. సో యాంగిల్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 50 డిగ్రీస్ అవుతుంది. 50 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు z అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు z అవుతుంది. x is equal to z. Now in triangle ABC, sum of three angles, that means angle A plus angle B plus angle C is equal to the sum of three angles 180 degrees. Angle A value 30 degrees plus angle B value 50 degrees plus angle C value z degrees is equal to 180 degrees. Now this is 50 plus 30 80 degree. This plus 80 take in that side. ఆ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, minus 80 అవుతుంది. Z degree is equal to 180 degrees minus 80 degrees. Now Z is equal to 100 degrees. Z is equal to 100 degrees. Okay. Now x is equal to z కదా. Therefore x also 100 degrees. X also 100 degrees అవుతుంది. Okay, therefore x is equal to 100 degrees, y is equal to 50 degrees, z is equal to 100 degrees. Okay children, so these three are the angles. Okay, note down. Next one, see 8th one. In the figure angle ABD is equal, in the figure angle ABD is equal to 3 into angle DAB, angle DAB, angle DAB. Okay, now from the figure, from given figure, see children, this figure angle ABD plus angle DAB is equal, already here angle given 96 degrees, but in the question angle ABD is equal to 3 times of angle DAB. Now ఈ ABD ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, 3 into 3 angle DAB రాసుకోవచ్చు. ఓకే, 3 angle DAB, ఎందుకంటే దీని వాల్యూ ఆల్రెడీ మన క్వశ్చన్ లో వచ్చారు. యాంగిల్ ABD is equal to 3 angle DAB plus angle DAB is equal to 96 degrees. Okay, now angle ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, టోటల్ 4 angle DAB is equal to 96 degrees. Now angle DAB is equal to 96 divided by 4. ఎందుకు ఇక్కడ ఇంటిలో ఉంది కదా, ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఓకే సైడ్ వస్తే డివిజన్ అవుతుంది కాబట్టి డూ డివిజన్. 96 how many times going, 96 by 4, 4 1s are 4, 4 2s are 8, 1 ఉంటుంది 16, 4 4s are 16. Now angle DAB is equal to 24 degrees. 24 degrees. Okay children, so that is the answer. Okay, next these two are equal kada. This is the angle DAB, మనకు కావాల్సింది angle ABD కదా. So therefore angle ABD is equal 3 times of DAB కదా. 3 అంటే DAB కి ఏం చేయాలి, into 3 చేయాలి. Now 3 into DAB అంటే ఎంత వాల్యూ, 24 degrees. 24 degrees. Now 3 4s are 12, 3 2s are 6 plus 1 72 degrees. Therefore angle ABD is equal to 72 degrees. Okay children, do you understand? ఇది ఎలా వచ్చిందంటే see question, angle ABD is equal to 3 into angle DAB, 3 into angle DAB. angle DAB వాల్యూ ఎంత వచ్చింది మనకి, 24 degrees కదా. ఈ 24 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 3 into 24 72 degrees అవుతుంది. Okay children, do you understand? Note down. Next, see children, next 9th one. In triangle PQR,
angle P is equal to angle Q. Angle P is equal to, see, which one? Ninth one. Angle P is equal to angle Q. Next, 2 angle R is equal to 3 angle Q. Okay, that means దీని నుంచి ఏమవుతుంది, యాంగిల్ R is equal to ఏమవుతుంది, 3/2 యాంగిల్ Q అవుతుంది. ఎందుకు, ఇది ఇంటూలో ఉన్నట్టు అటు సైడ్ పోతే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది కదా. సో ట్రయాంగిల్ R is equal to 3/2 యాంగిల్ Q అన్నమాట. ఓకే చిల్డ్రన్, నౌ in triangle PQR sum of 3 angles ఏంటి, angle P plus angle Q plus angle R is equal to 180 degrees కదా. angle R is equal to 180 degrees. But here take ratio, calculate the angles. Angles find out చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ రేషియో తీసుకోవాలి. That means angle P is angle Q is angle R. So what is the ratio? Angle P means 2 angle Q is ratio. Angle Q की same, angle Q is angle R means 3/2 angle Q, 3/2 angle Q. Now denominator లో 2 ఉంది కాబట్టి సో మల్టిప్లై ఆల్ విత్ 2, అన్ని 2 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 is 4 angle Q is, this is 2 angle Q is, ఇది ఏమవుతుంది, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే డినామినేటర్ లోది మల్టిప్లై క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 angle Q అవుతుంది, 3 angle Q అవుతుంది. Now sum of the ratios, 4 is 2 is 1 కదా. ఇప్పుడు అన్ని యాంగిల్స్ Q క్యాన్సిల్, ఇక్కడ Q ఉంది, ఇక్కడ Q ఉంది, ఇక్కడ Q క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 is 2 is to 3, 4 is to 2 is to 3. Now sum of the ratio, sum of the terms of ratio, terms of angles is equal to 4 plus 2 plus 3 is equal 4 plus 2 6, 6 plus 3 9. Okay children, now first angle, okay, first angle find out children. Angle P is equal to, angle P అంటే ఎంత, see 4, first angle P 4 by what is the total, 9 into 180 degrees. Okay children, 180 is the one angle sum property. Okay children, now this is equal 9 ones are 9, 9 20s are, that means 4 20s are 80 degrees. Angle P is equal to 80 degrees. Next, angle Q is equal, what is that angle Q here, angle Q is equal to second angle 2 by 9 into 180 degrees. Now 9 ones are 9, 9 20s are 180 అవుతుంది, 2 20s are 40 degrees అవుతుంది. Next, angle R is equal, angle R value ఎంత, 3 angle Q, that means 3 by 9, 4 is to 2 is to 3 కదా. First one 4, second one 2, third one 3, 3 by 9 into 180 degrees. 9 ones are 9, 9 20s are, 3 20s are 60. Okay children, so these 3 are angles. Sum of these 3 angles, angle P, angle P, angle Q, angle R, ఈ 3 angles 180 రావాలి కదా. 60 plus 40 100, 100 plus 80 180 degrees. Therefore sum of 3 angles is equal to 180 degrees. Angle P is equal to 80 degrees, angle Q is equal to 40 degrees, angle R is equal to 60 degrees. Okay children, do you understand? ఇక్కడ ఏమవుతుందండి, సి చిల్డ్రన్, యాంగిల్ P is equal to 2Q. దిస్ ఈస్ ద ప్రాబ్లంలో ఇచ్చారు, ఇది మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. సో దీని నుంచి మనం ఏం రాసుకున్నాం, రేషియో రాసుకున్నాం. P is Q is R, అంటే P అంటే యాంగిల్ 2Q, నెక్స్ట్ Q కి సేమ్ Q, నెక్స్ట్ R వాల్యూ 3/2 Q. మనకి అన్నిటిలో రేషియో Q ఉంది కాబట్టి ఆల్ Q క్యాన్సిల్ అవుతుంది. వాట్ ఈస్ ద రేషియో, 4 is 2 is to 3, 4 is to 2 is to 3. సో మనం ఆల్రెడీ రేషియో ప్రాబ్లం చేస్తాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్, ఇది సమ్ చేస్తాం కదా. 4 plus 2 plus 3 9 అవుతుంది. ఫస్ట్ యాంగిల్ ఏంటి తీసుకుంటాం, ఫస్ట్ రేషియో తీసుకుంటాం, 4 by టోటల్ 9 into 180. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ కి సెకండ్ రేషియో బై టోటల్ 2 by 9 into 180. థర్డ్ యాంగిల్ కి థర్డ్ రేషియో 3 by 9 into 180 degrees. సో దీస్ ఆర్ ద 3 angles values. Okay children, note down and practice. Okay Sima, next problem, next one చూడండి, 10th one. If the angles of a triangle are in the ratio
1:4:5. Find the angles. Given the ratio, which one? 10th one. Okay. The triangles are in the ratio. Triangles are in the ratio. The ratio is equal to 1:4:5. 1:4:5. 1:4:5. Okay. Now, sum of the terms of ratio. Sum of the terms of the ratio. Sum of the terms of the angles or ratio is equal to 1 plus 4 plus 5 is equal to 1 plus 4, 5, 5 plus 5, 10. Okay, children? Now, angle sum property. Sum of 3 angles, that means sum of 3 angles is equal to sum of 3 angles is equal to 180 degrees. This is angle sum property. Okay, now you can find the 3 angles. If 3 angles ante మనం find out చేయాలి. First angle. What is this first angle? Take first ratio. What is that first ratio part? 1 by total. 1 by 10 into 180 degrees. Okay, children? Now 18, 1 into 80. 1 into 180 by 10. Okay, ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తాం కదా. So 1 into 180 by 10. How many times going to 10 ones are 10, 10 18s are 180 degrees. Okay, now ఇక్కడ ఏం మిగిలిన 1 into 18. 18 ones are 18 degrees. First angle 18 degrees. Next, second angle. Second angle is equal. What is the second ratio? 4 by 10 into 180. Now 4 into 180 degrees by 10. 10 ones are 10 18s are. Okay, children? But here remaining 4 into 18. 18 4s are 72. 72 degrees. Okay, 72 ఇక్కడ 18 ఉంటుంది. 18 4s are 72. Next, third angle is equal to, what is the third ratio? 5. 5 by 10 into 180 degrees. Okay, now 5 into 180 by 10. 10 ones are 10 18s are 18 5s are 90. Okay, sir? So these are three: first angle, second angle, third angle. 18 degrees first angle, 72 degrees second angle, 90 degrees third angle. Sum of these three angles 180 వస్తుందా రాదా చెక్ చేయండి. 90 plus 72 162 plus 80 170 plus 10 180 degrees. Okay, sum of three angles equal to 180 వచ్చింది. So these three angles are correct. Okay, children, note down.